మీకు తెలుసా? దేవుని రాజ్యం అంటే ఏమిటి? చాలామంది క్రైస్తవులు ఈ మాట వాడుతూ ఉంటారు. దేవుని రాజ్యం రెండవ రాకడ అని మీరు వినే ఉంటారు. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుని రాజ్యం అంటే ఏమిటో కాదండి, యెహోవా దేవుడు ఏర్పాటు చేసే ప్రభుత్వం. దీనికి రాజు యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంది. అసలు రెండవ రాకడలో అందరూ అనుకుంటారు క్రైస్తవులందరూ పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు అని. అలా కాదు అని చెప్పి బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. కేవలం 1,44,000 మందిని మాత్రమే దేవుడు నీతిమంతులని ఎంచబడిన వారిని మాత్రమే పైకి తీసుకొని వెళ్తారు. మిగతా ప్రజలందరిగా మనం ఇక్కడ ఆయన పరిపాలనలో జీవించబోతున్నాం. ఇప్పుడున్న రాజ్యానికి దేవుని రాజ్యానికి తేడా ఏమిటి అంటే, ఆయన తన నియమం ప్రకారం మనలందరినీ పరిపాలిస్తారు. ఆ పరిపాలనలో అందరూ అన్ని తెగకు సంబంధించిన వారు, ఆడవారు, మగవారు అందరూ ఉండడంతో మనం అందరం హ్యాపీగా ఉండవచ్చు వాళ్ళ కింద.